ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి మనుష్యులు కూడా దేవునికి ప్రియమైన వారు అనేది మనం మర్చిపోవద్దు. ఒక్కరు కూడా దేవునికి శత్రువులుగా లేరు. తెలుసో తెలియకయో దేవుని వాక్యాన్ని వారు పాటించడం లేదు, కానీ తెలుసో తెలియకయో దేవునికి దూరంగా వారు నడుస్తున్నారు, కానీ వారందరూ దేవునికి ప్రియమైన వారే. కాబట్టి మనం ఏ విధంగానైనా వారికి ఈ సత్యాన్ని తెలియపరచాలి. కొంతమంది మనతో అంటారు, ఇంత గొప్ప సత్యాన్ని ఇంతకాలం నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా ఉన్నావురా అని అంటారు. నువ్వు ఇంత గొప్ప సత్యాన్ని నువ్వు నాకు చెప్పలేదే, నాకు ఒక్క మాట చెప్తే నేను ఎప్పుడో ప్రభువుకు ప్రియమైన బిడ్డగా నేను మారేవాను కదా అని అంటారు. కొంతమంది నిరాశ స్పృహలో ఉన్నప్పుడు వారి స్నేహితులు వారి కొరకు ఎంతో ఎక్కువ సమయం వారు పెట్టుబడి పెట్టారు, ఎంతో ఎక్కువగా వారిని వెంటాడారు. ఈరోజు వారు హ్యాపీగా ఉన్నారు. వారు వారి స్నేహితులను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తారు. ఆ స్నేహితుడే నిన్ను పరిచయం చేశాడు దేవా. ఆ స్నేహితుడు లేకపోయి ఉంటే నేను ఈరోజు నీ కృపను పొందుకునేవాని కాను అని వారు అంటారు. కాబట్టి మన జీవితంలో ఇతరులు మనకు చేసిన సేవను మనం మర్చిపోవద్దు. మనం ఇతరులకు చేయగలిగిన దాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు ఒక తరుణం మనకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది.